జై హనుమాన్. మీ జీవితంలో తీరని కోరికలు, భయంకరమైనటువంటి బాధలు ఏమైనా ఉన్నాయి అంటే అటువంటి జటిలమైన సమస్యలన్నిటినీ కూడా తీర్చగలిగినటువంటి ఒక మహా ఉపాయం ఉంది. ఆ ఉపాయం ఏంటంటే సుందరకాండ పారాయణ. ఒక నియమం ప్రకారం 21 రోజు కానీ 41 రోజు కానీ భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు కనుక సుందరకాండ పారాయణ చేసినట్లయితే ఆ సుందరకాండ పారాయణ కూడా నదీ తీరాల వెంట, దేవాలయముల వద్ద, పూజా మందిరంలో కనుక చేసినట్లయితే మీ కోరికలు, అభీష్టములు నెరవేరుతాయి. ఎంతో కాలంగా చిక్కుముడులుగా ఉన్నటువంటి అనేక సమస్యలకి పరిష్కారం కూడా హనుమంతుడు చూపించగలుగుతాడు. అందుకే ప్రతి ఒక్కరు కూడా సుందరకాండ పారాయణ చేయండి. మీ జీవితాలలో సాధించుకోవాల్సినటువంటి విజయాలను సాధించుకోండి. అలానే మీ జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలని, నష్టాలని, శత్రుబాధల్ని, గ్రహపీడల్ని, వీటన్నిటిని కూడా తొలగించేటువంటి హనుమంతుని యొక్క అనుగ్రహాన్ని పొందండి. అందరూ కూడా రామానుగ్రహాన్ని కూడా పొందండి. సుందరకాండ పారాయణలో ఉన్నటువంటి గొప్పతనం సామాన్యమైనది కాదు. ఎందుకయ్యా అంటే నేను చెప్పేది భగవద్గీత తర్వాత అంతటి మహాశక్తి సుందరకాండ పారాయణలోనే ఉందని మహాత్ముల యొక్క వారి యొక్క ఉవాచ, వారి యొక్క స్వానుభవం, అలాగే నా అనుభవం కూడా ఉంది. ఇన్ని సంవత్సరాల్లో సుందరకాండ పారాయణ చేయబట్టే ఆ హనుమంతుల వారు నన్ను అలా కాపాడుకుంటూ వస్తున్నారు. అందుకే మీరు కూడా మీ జీవితాల్లో కష్ట సుఖాలు ఎన్నో అనుభవిస్తూ ఉంటారు. ఎన్నో కోరికలు ఉంటాయి, తీరని బాధలు ఉంటాయి, చిక్కుముడులు ఉంటాయి. వాటన్నిటి నుంచి బయటపడండి, ఆరోగ్యంగా ఉండండి, ఆయురారోగ్యాలతో ఉండండి. అందుకే మీ సుందరమైనటువంటి సుందరకాండను మీరు కనుక పఠించినట్లయితే భక్తి శ్రద్ధలతో మీ శక్తి కొలది ఆ యొక్క హనుమంతుడికి పూజానంతరం కూడా చక్కగా తీర్థప్రసాదాలు ఇచ్చి మన చుట్టుపక్కల వారికి కానీ మనం కానీ తీసుకున్నట్లయితే ఆ యొక్క బాధలన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. జై హనుమాన్, జై జై హనుమాన్, జై హనుమాన్, జై జై హనుమాన్.